హాయ్ హలో నమస్కారం. దిస్ ఈస్ శ్రీకాంత్ కోడం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి మటన్ కర్రీతో వచ్చాను. ఈ మటన్ కర్రీ చూసి మీరు కూడా ఫాలో చేసుకోవచ్చు, అలా ఉంటుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. మిర్చి కట్ చేసుకుందాం. హాఫ్ కేజీ మటన్కి ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు పచ్చి పచ్చిగా దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇట్లా దంచుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, ఆనియన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇంకా మటన్లో కలిపేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చలో. హాఫ్ కేజీ మటన్, దీన్ని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు తీసుకొచ్చినాం కాబట్టి తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ కరిగేటప్పుడే కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్ అన్నీ పోయేలాగా మంచిగా వంపుకోవాలి. సో ఇప్పుడు దీనిలో కారం ఒక 3 స్పూన్లు వేసుకుందాం. హాఫ్ కేజీకి కారం అంటే మీరు తినేదాన్ని బట్టి సరిపోయేలాగా వేసుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఆనియన్స్ వేద్దాం, కొంచెం పుదీనా. మళ్ళీ చూడండి, మంచిగా నీట్గా కలిపేసా. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. సాజీరా, యాలకులు, బగారాకు, దాల్చిన చెక్క, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్. కొన్ని మిర్చి వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసిద్దాం. ఇంకా ఆనియన్స్ మీకు సరిపోయేటట్టు, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువ కట్ చేసుకోండి. కొంచెం అల్లం వేసుకుందాం. సో ఇక ఫ్రై అయిపోయింది కాబట్టి మటన్ వేసేద్దాం. అందులో ఒక 20-25 మినిట్స్ ఇట్లా మొత్తం అన్ని మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ముక్కకు మంచిగా పట్టుకుంటుంది కొంచెం టైం ఇస్తే. అన్నీ మిక్స్ చేసినప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఇది కారం ఎక్కువ ఉండదు మాది, అందుకే ఎక్కువ వేసా. ఒక 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లో మటన్ని కొంచెం నూనెలో ఫ్రై చేపిద్దాం.
సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ముక్క మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇంకా వాటర్ పోసేయచ్చు. సో ఇంకా వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో. సో మనం వాటర్ ఎప్పుడు కానీ ముక్క మునిగేటట్టు పోసుకోవాలి. సో దీన్ని ఒక 6 విజిల్స్ వరకు ఉంచుదాం. సో ఇప్పుడు దీనికి కుక్కర్ మొత్తం మూత పెట్టేసేయాలి. డన్. ఆఫ్టర్ 8 విజిల్స్ సో అయిపోయింది, తీసేద్దాం. ఉడికిందా లేదా చూద్దాం ఒకసారి. చాలా ముక్క అయితే ఉడికిపోయింది, సూపర్ సెట్. సో కొంచెం మనం దీనిలో మటన్ మసాలా యాడ్ చేసి కొంచెం ఉడకనిద్దాం. మనం సాల్ట్ కూడా వేసుకోలేదు. సాల్ట్ మనం ఎందుకు వేసుకోవాలంటే ముక్క సరిగా ఉడకదు సాల్ట్ వేసుకుంటే. సో నెక్స్ట్ కొంచెం పుదీనా కూడా ఇప్పుడు వేసి మళ్ళీ ఒకసారి ఉడికిద్దాం. సో అలా అయితే దీని ఫ్లేవర్ మంచిగా మటన్కి పట్టుకొని మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత దించుకొని కొత్తిమీర చల్లుకోవటం. ఇంకా మసాలాలు సాల్ట్ వేసిన తర్వాత కూడా ముక్క ఉడకాలి, అలాంటప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. సో దీన్ని మనం అన్నం వడ్డించుకొని వేసుకునేటప్పుడు తినేటప్పుడు బాగుండదని చెప్పేసి ఆ కుక్కర్లో నుంచి వేరే బౌల్లోకి తీసుకున్నా. సో ఇప్పుడు కర్రీ అయిపోయింది, గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి చెప్తా కర్రీ ఎట్లా వచ్చింది, ఎలా ఉంది. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. మటన్ కర్రీ రెడీ, చూడండి. రైస్ ఇప్పుడే అయింది కాబట్టి చూద్దాం. పూలుగా పోకేరా అంటే డఫగాడు కాలుతుంది. కొంచెం టేస్ట్ చేసిన తర్వాత లెమన్ పిండుదాం, ఎట్లుంటుందో. మటన్ కర్రీ రైస్ సెట్. సూపర్ అమ్మ, ఎక్సలెంట్ వచ్చింది, అసలు వేరే లెవెల్ ఉంది అసలు. ముక్క కూడా ఇంకో చించితే తుక్కు తుక్కు ఇట్లా అయిపోతుంది, బాగుంది టేస్ట్. చూసారు కదా మటన్ కర్రీ, నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.